11 అవుతుంది. ఎవ్వరం కూడా నిద్రపోలే. కానీ మా నాన్నకి ఏమైందేమో, అంటే ప్రతిరోజు పాటలు పెట్టుకుని అనుకుంటాం, కానీ ఈరోజు ఏడ్చి 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 పిచ్చోడు అయిపోయాడు. అసలు వాని చూస్తే నాకు తట్టుకుంటలేదు పానం. ఈ వీడియో ఎందుకు ఇస్తున్నా అంటే మా పరిస్థితి ఎట్లుందో చూపించడానికి, అర్థమవుతుందా? నైట్ పూట మేము కొందరు మాట్లాడుతుర్రు అన్ని ఫేక్, అది ఇది మంచిగా ఉన్నారని చెప్పేసి. చూడరు ఒకసారి మా పరిస్థితి ఇప్పుడు ఎట్లుందో. ఇల్లు అయినా సరే, పరిస్థితి అయినా సరే, ఇప్పుడు ఓళ్ళు ఎట్లా చూస్తుర్రు, ఇంకా మా అమ్మ ఎట్లున్నది, అందరూ ఒకసారి చూడుర్రి. మా పరిస్థితి చూస్తే ఇప్పుడు పిచ్చిలు ఎత్తాను, అర్థమవుతుందా? కొంచెం అర్థం చేసుకోర్రి. ఎవరు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి. అండ్ న్యాయం చేసేదాకా అందరు పోరాడదాం. అర్థం చేసుకోర్రి, మీ కాలు ముక్త. అని చూస్తే నాకు పిచ్చిలు ఎత్తుంది ఇప్పుడు. ప్లీజ్ నేను గుండె ధైర్యం తెచ్చుకోవాలా. ఎందుకంటే అడిగి పోయినాక నేను ఏడ్చింది అనుకో, ఇంకా నైట్ అంతా ఏడ్చుడవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఫుల్ ధైర్యం తెచ్చుకొని నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నా. చూడరు ఒకసారి ఆయన పరిస్థితి ఎట్లుంది ఒక్కసారి చూడుర్రి. మా నాన్న మీద ఇన్ని రోజులు కొంచెం మాటలు లేవంట, అది లేవంట, ఆడేం ప్రేమ ఉండడం కూడా అన్నారు. ఒక్కసారి చూడుర్రి. ఎంతైనా బ్లడ్ అన్న, అర్థమవుతుందా? ఏం లొల్లైనా ఏ గొడవ అయినా బ్లడ్ చచ్చిపోయాక తోడే ఉంటుంది, అర్థమవుతుందా? మా అమ్మ పరిస్థితి, మా పరిస్థితి ఇప్పుడు ఎట్లుందో. టైం ఇంత అవుతుంది చూడు. ఏమైనా కనబడుతుందా బ్యాక్ సైడ్ చిమ్మ చీకటి? వాళ్ళు ఎట్లున్నారు అన్నది ఇప్పుడు నేను చూపెడతా చూడుర్రి. ఇప్పటిదాకా బ్లూటూత్ పెట్టుకొని నింబన్నా సాన్యాచి లేపి, బావా అత్తమ్మను బావ ఎడుతుర్రు, సో రా బావా అంటే లోపలికి చూస్తే వాళ్ళు ఎడుతుర్రు బాగా. సో మా పరిస్థితులు ఎట్లున్నాయని చూపెట్టడానికి వీడియో ఎత్తిన, ఒక్కసారి గమనించుర్రి. మరీ డేంజర్ అంటే నాకు అసలు మనసు ఒప్పుతలేదు, రక్తం రగులుతుంది. బాక్సులు పెట్టుకొని
నీ బంగారం ముఖం అయితే సిట్టి ఓ సిట్టి నువ్వు ఇంత మోసం చేస్తున్నా సిట్టి నువ్వు ఎంత ఇల్లు కొట్టుకుని సిట్టి నేను దారుణంగా చంపిరాయో అమ్మో నీ ముఖం మీద ఎంత చంపుకుంటే సిట్టి సిట్టప్పుడు చూసి అనుకుంటే సిట్టి చెల్లెని ఫోటోలు మంచిగా పెట్టి అన్ని మొత్తం నేను జరిగి చెరొకటి పట్టుకోరు ఎంపుతారమ్మా చిట్టి ఫోటోలు ఉన్నాయి చిట్టి ఫోటోలు ఉన్నాయి అన్ని వాంతో దిగిన ఫోటోలు లంచాడుకు కోసే గిని అమ్మాయి జాతి పోకులు అసలు లంచోడుకు నువ్వు గదిలను ప్రేమగా చూసుకుంటే నేను చంపిపోయానే సిట్టి ఓ సిట్టి మన ఊరకద్దు మన ఊరకు పాపం చేసిన సిట్టి అన్ని రోజులు ఖర్చుకొని ఇట్లా పెట్టుకుని చంపిస్తున్నాయి సిట్టి ఒక దైత్రుడు వచ్చి మన ఇంట్లోకి వచ్చిన సిట్టి నిజంగా కొద్ది నా చోడికి ఎప్పుడు పడేగానే సిట్టి ఓ సిట్టి నీ పక్కన పుట్టుబడేటి మీద సిట్టి అమావాస్య రోజు చేసుకుంటాం మళ్ళీ అమావాస్య రోజు కథ మీరు సిట్టి నుండి ఎంతకాలం కలిగి వేసిపోయింది వామ్మో ఓమని పుట్టుబడేటి వేదే వామ్మ అమ్మమ్మని కొట్లాడుతున్నావా సిట్టి నా పక్కనకి వెళ్ళి నా లంచోడికి తీసేసి రాయే సిట్టి ఈ కుటుంబం తీసి పెట్టాడు వేరే సిట్టి దరిద్రుడు వచ్చి నిన్నదికి చెప్పాడే బాబు ఓము నువ్వు ఎట్లా దొరకందే అమ్మా నువ్వు బంగారు ముద్దలు లెక్క తయారు చేసుకున్నదే అమ్మో నీకు లగ్గమని చేయకుండా ఉండకపోతుందే అమ్మా ఎట్లా పక్కమన్న ఫోటో దిగురాయే అమ్మో ఓమ్మ నువ్వు నాకు లేకపోతే గుండె వలుగుతున్నదే అమ్మా నా గుండెలు వరిగిపోతున్నాయి అమ్మో నేనెందుకు బతకలే బిడ్డ నిన్ను కుటుంబం వచ్చి వచ్చి రాయకుండా ఇట్లా ఖర్చు చంపేసిరా సిట్టి ఇసబెట్టాను పోకపోయినా సిట్టి నేను కాలొచ్చి నిన్ను చంపిన సిట్టి నా చేదారిని కాపాడుకుంటుంటే అమ్మా గాలు నా ఇంట్లోకి వచ్చి నిన్ను చంపిరే అమ్మా నీకు 10 మంది సంబంధాలు వచ్చిన నేను ఓరికి చెప్పొద్దు కానీ సిట్టి ఓ సిట్టి ఈ బంగారు మొఖం పెట్టుకోవాలే సిట్టి నీ అందమైన మొఖం పెట్టుకోదే సిట్టి నీ సూపులకు నేను చచ్చిపోతున్నదే సిట్టి నువ్వు దేవుడి కులలో ఫోటోలు దిగురావే సిట్టి నువ్వు బయటకి ఎట్లా వేరే అవ్వా నువ్వు బయటకి ఎట్లా వేరే సిట్టి అది బోర్డులు కట్టి పెట్టి గట్టి చెప్పుకున్నాడు పెట్టారు మీరు చెల్లె ఫోటోల్ని రిమూవ్ చేస్తుందమ్మా చెల్లె ఫోటోలు తీసుకుంటారు చెల్లె ఫోటోలు మనం తీసుకుందాం అట్లా
పెట్టేటి వేరువే ఓపో నీ అన్నదమ్ములు వేస్తుందే అమ్మో నీ అన్నలకి ఏమని చెప్తావే సిట్టి నువ్వు ఎట్లా వేరువే ఇల్లు పెట్టి సిట్టి గంధైతే లంచ్ పడుకుని ఎట్లా చెప్పలే అమ్మో ఆలు నలుగురు సర్వనాశనం అయితే సిట్టి నిన్ను చెప్పిన వాళ్ళకు సాగు తప్పదే సిట్టి నువ్వు నాగదేవత పిల్లవే సిట్టి ఆలోచనలు నాశనం అయితే సిట్టి నేను లగ్గు అతన కూతురి లగ్గు మీదకి ఎత్తునే సిట్టి నువ్వు నా దగ్గర ఉంటే మోసం చేసిందే సిట్టి నేను నా ఇంటిని ఉంటామని అనుకున్న బిడ్డ నువ్వు ఓరింటికైనా కానీ ఓరింటికైనా ఏమైనా చేస్తారో మాత్రం ఇంట్లో పెట్టుకొని ఆడుకుంటే కానీ నా ఇంట్లో ఆడుకున్నా కానీ నేను ఎంపిపోయిన తల్లి నువ్వు నాకెట్లా దొరుకుతుంది అమ్మో మా పరిస్థితి, మా పిల్లల పరిస్థితి మరీ దారుణం అంటే దారుణం అయిపోయింది. మేము పిచ్చర లేక పోరాడుతున్నాం. మమ్మల్ని ఇంకా పిచ్చర చేస్తారు తప్ప మాకు ఇంకా న్యాయం జరుగుతలేదు. ఈ రోజుకి 1 మంత్ అవుతుంది. 1 మంత్ అవుతుంది ఇంకా న్యాయం జరగలేదని మా వాళ్ళు పిచ్చరలు ఏడుతుర్రు. నేను ఏడకుండా వీడియో ఎత్తునేవాడు నేను ఫుల్ ధైర్యంగా ఫుల్ గుండె ధైర్యం తెచ్చుకున్నాను. ఎందుకంటే నా కంటి నీరు మొత్తం అయిపోయింది. ఇంకా అసలు కన్నీళ్ళు రాదు. నేను ఏడ్చిన గుండె బరువు అయిపోతుంది తప్ప నాకు ఇంకేం రాదు. చూస్తే అర్థమైపోతుంది నా కంటి ఎట్లున్నాయి అన్నది. ఎందుకంటే మా పరిస్థితి చూడరు ఒకసారి. పిల్లలు ఏ స్టేజ్కి వచ్చారు, మేము ఏ స్టేజ్కి వచ్చినాం. నా చెల్లె నాకు దూరం అయిపోయింది. అందరినీ దూరం చేసిన లంచోడకు తీసుకపోయి లోపల ఫుడ్ పెట్టి మేపుతారు. గవర్నమెంట్కి ఇంత రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం, ఇంకా న్యాయం జరగలేదు. ఇంకా ఎన్ని రోజులు చేయకుండా ఉంటారో మేము కూడా అవుతాం. ఏడిదాకా పోవాలనో ఏం చేస్తే ఎట్లయితే అన్నది కూడా అన్నీ తెలుసుకుంటున్నాం. సార్ న్యాయం చేయరు సార్. ఇంకెన్ని రోజులు సార్ మాకు ఈ గోసలు, చచ్చిపోతున్నాం. ఎంత పెద్ద ఇంట్లోకి వచ్చి ఈ రేకులు, ఈ పిల్లలు, ఈ పరిస్థితి పిచ్చోళ్ళ లెక్క ఒక పిచ్చి కుక్కల కంటే హీనమైనాం మేము. ఇంకా న్యాయం జరుగుతలేదు. తెల్లాడితే బాగానే, పొద్దుకితే బాగానే. ఇన్ని రోజుల దాకా నా చెల్లె స్టోరీ ఆగలేదు, ఇప్పుడు కూడా ఆగది. ప్రతిరోజు పక్క 20-30 మంది వస్తారు ప్రతిరోజు. ఇందరికి తెలిసిన విషయము సీఎం రేవంత్ రెడ్డికి ఇంకా తెలియలేదా సార్? మీకు కాలు మొక్తా సార్, ఒక రిక్వెస్ట్ అనుకోండి సార్, ప్లీజ్ సార్. మీరు ఒక్క మాట చెప్తే ఎప్పుడూ అయిపోవాల్సిన ముచ్చట సార్ ఇది. చూడండి సార్ ఇంకా మా పరిస్థితి ఎట్లా అయిపోయిందో. అన్నదమ్ములు కూడా ఎవరు నిద్రపోతలేరు. కొందరు వేరే పరిస్థితి కొంచెం బాగాలేక హాస్పిటల్కి వెళ్ళారు. మా అన్న అదే ఇల్లు వచ్చిండు, ఈ కీకి నవడంగానే ఉరికొచ్చిండు. మా అన్న ఏడ్చిండు. ఏడు మొత్తం అయిపోయినాకనే నేను వీడియో స్టార్ట్ చేసిన. ఎందుకంటే ఏడ్చిన కంటెంట్ అంటారు, అర్థమవుతుందా? పిచ్చోళ్ళ లెక్క, పిచ్చోళ్ళ నిద్ర లేక ఏం లేక పిల్లలు చూడుర్రి. పిల్లలకు కూడా నాకే ఇంత సెంటర్లు వస్తున్నాయి. ఎన్ని కూలర్లు పెట్టినా కానీ పిల్లలకు నిద్ర వస్తలేదు, మాకు నిద్ర వస్తలేదు. ఏం చేసినా మైండ్ పని చేస్తలేదు. మా బాధలు ఇంకెవరికి చెప్పుకోమంటారు సార్? అర్థం చేసుకోరా మమ్మల్ని? ఎందుకు సార్ మేము ఏం తప్పు చేసినాం? మేము మనుషులం కాదా? తెలంగాణలో కాదా? తెలుగులం కాదా? ఎందుకు సార్ ఇట్లా చెప్తారు మమ్మల్ని? ఇంత డేంజర్గా ఆడుకోవద్దు సార్ మమ్మల్ని. మాకు న్యాయం చేయమని ఇంత పోరాడితే మీరు మమ్మల్ని పట్టించుకోవడం కూడా లేదు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇప్పటికి ఒక్కరు కూడా రాలే మా ఇంటికి. ఈ విషయంలో ఒక్కరు కూడా తల దూర్చలే. ఎన్ని రోజులు అవుతుంది, ఒక్కరు రోజుల దాకా ఎవ్వరు రాలేరు. ఇంత చెప్తున్నాం కదా చూడు రే.
నెల, ఈ రోజుకి 1 మంత్. అందుకోసమే మా వాళ్ళకు పిచ్చి లేసి ఏడ్చుకుంటూనే కూర్చుంటారు. 1 మంత్ అవుతుంది, ఇంకా న్యాయం జరగలే. ఇక్కడ చూడండి, ఇదేమో డేట్ ఆఫ్ బర్త్, ఇదేమో మరణం. అన్న ఫోన్ చూడండి ఒకసారి. సెవెంటీన్త్, ఓకేనా. 1 మంత్ నుంచి ఇప్పటిదాకా న్యాయం జరగలేదంటే, ఇప్పటిదాకా కూడా కొంచెం బాధ కూడా తగ్గలే మాకు. పిచ్చోళ్ళ లెక్క ఏడ్చుకుంటూనే కూర్చున్నాం. 1 మంత్ నుంచి న్యాయం జరగలేదంటే అంటే ఈ తెలంగాణ ఏం చెప్తుందో కూడా అర్థమవుతలేదు మాకు. అంటే ఒక పెద్దవాళ్ళ ఇంట్లో జరగలేదు కదా ఇది, ఒక పేదవాళ్ళ ఇంట్లో, బిచ్చగాళ్ళ ఇంట్లో జరిగింది. సో దీనికి రియాక్ట్ అయితే ఏం ప్రాబ్లం, ఏమన్నా దొరుకుతుంది అంటే న్యాయం చేసినా పర్లా. ఇప్పుడు ఇది ఏమన్నా న్యాయం చేసినా ఏం దొరకదు కదా, అదే ఫీలింగ్లో ఉన్నారు అందరూ. పిచ్చోళ్ళలాగా 1 మంత్ నుంచి పిచ్చి కుక్క లెక్క చూడండి ఒకసారి. ఎక్కడ సామాన్ అక్కడనే. ఈ ఒక్క ఇంట్లో 3 ఫ్యామిలీలు ఎట్లుంటాయి. ఇది ఇప్పుడు అమ్మ వాళ్ళు ఉంటారు, మేము ఎక్కడ ఉండాలా? సరే ఇవన్నీ పంచేది నో ప్రాబ్లం. మేము మాట్లాడేది ఒక్కటే, ఇన్ని రోజులు అయితే ఇంకా న్యాయం జరగలేదు. న్యాయం ఎందువల్ల జరుగుతలేదు? మేము మనుషులం కాదా? లేకుంటే మేము పిచ్చోళ్ళమా? లేకుంటే మేము వేరే రాష్ట్రం వాళ్ళమా? లేకుంటే వేరే దేశపోలమా? తెలుగులమే కదా. మాకెందుకు న్యాయం జరుగుతలేదు? 1 మంత్, ఈ రోజుకి 1 మంత్ అవుతుంది. 1 మంత్ నుంచి పిచ్చోళ్ళలాగా ఏడుతున్నాం, పిచ్చోళ్ళలాగా వీడియోలు తెస్తున్నాం, ఇంతమందిని కలిసినాం, ఇంత ఏం చేసినా కానీ మాకు ఒక న్యాయం అన్న పేరు కూడా మాకు దగ్గరికి వస్తలేదు అసలు. ఇంకా దేనికోసం ఆగుతుర్రు? లేకుంటే ఇంకా ఆడవాళ్ళు చచ్చిపోవాలని ఆగుతుర్రా? లేకుంటే మన ఇంకా పేదవాళ్ళందరికీ చచ్చిపోతే కొంచెం రిచ్ క్యాండిడేట్లు అందరూ బతకాలా, ఈ పేదవాళ్ళు బతికి కూడా లాభం లేదు భూమి మీద అని చెప్పేసి మీరు అదే ఆలోచిస్తుర్రు ఇంకా కదా. లేకుంటే మాకు ఇప్పటిదాకా న్యాయం జరగలేదంటే ఇంకా అదే మాట, మీ మాట కూడా అదే వస్తుంది. రేవంత్ రెడ్డి సార్, 2 రోజులు అవుతుంది మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి, మేము ఏం చేయాలో కూడా అది చేస్తున్నాం అన్నీ. కానీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇప్పటికి ఒక్కళ్ళు కూడా రాలేరు మా ఇంటికి. ఒక్కరు కూడా రాలే. ఇప్పుడు నడిచేది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు అసలు? ఎందుకు స్పందిస్తలేదు? మీరు గెలిచినప్పుడు ఎంతోమంది అన్నారు సార్ మిమ్మల్ని వేస్ట్ ప్రభుత్వం అని. ఏదో చేసి చూపెడతారు అనుకుంటే మీరు. నా చెల్లె చచ్చిపోయి ఈ రోజుకి 1 మంత్ అయినా, 1 మంత్ నుంచి ఒక్క న్యాయం, ఒక్క కాంగ్రెస్ పార్టీ కూడా నా ఇంటికి రాలేదు. మమ్మల్ని నోరిప్పి ఎలా ఉన్నారు కూడా అడగలేరు. న్యాయం కాకుండా నోరిప్పి ఎలా ఉన్నారని కూడా అడగలేరు. ప్రాణాలు పోతున్నాయి సార్ ఇక్కడ. ఒక ప్రాణం పోయి ఇప్పటికే చచ్చిపోతున్నాం, లోపల ప్రాణము, బయట ప్రాణము, ఇంకో ప్రెగ్నెన్సీ, 3 ప్రాణాలు తీసేసారు. మా అమ్మ అయితే కావచ్చో, మా అమ్మకు 1 వారాలు వస్తారు కావచ్చు అని చెప్పేసి ఎంత ఆశపడ్డా మేము. ఇప్పుడు మా ఇంట్లో ఇంకా ప్రాణాలు పోయే స్థితికి వచ్చినాం మేము. పిచ్చోళ్ళ లెక్క ఏడ్చి గ్లూకోజులు చూసిరు కదా మీరు. మేము ఫస్ట్ ఒక వీడియోలో పెట్టినాం మా అమ్మ పరిస్థితి ఎట్లున్నా అన్నది. ఇప్పటికి కూడా గ్లూకోజులు ఎక్కుతున్నాయి చూడండి ఒకసారి. అలా గ్లూకోజులు కనబడుతున్నాయి కదా. ఎప్పటిదప్పుడు ఎప్పుడన్నా స్టామినా పడిపోతే వెంటనే అది పెట్టమని చెప్పింది డాక్టర్. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి సార్. ఈ పరిస్థితిలో మేము ఉన్నాము, అయినా మేము బోరడేది మా చెల్లె కోసమే, అయినా మీరు ఇంకా న్యాయం చేస్తలేరు మాకు. ఇదేమన్నా కొంచెమన్నా మీకు ఏమన్నా మంచి అనిపిస్తుందా సార్? నాకు అర్థం కాదు. ఇది ఇప్పుడు నేను వీడియో ఆపేసినా కంటిన్యూగా మార్నింగ్ దాకా ఇట్లనే కూర్చుంటారు. కావాలంటే రేపు మార్నింగ్ అయినా సరే తీసే నేను వీడియో పోస్ట్ చేస్తా. చూడండి, టైం కూడా చూపెడతా. అర్థమవుతుందా? మీరు ఇంతకుముందు టైం కూడా చూసారు. 10-12 నిమిషాలు, 11 అవుతుందని చెప్పిన నేను అప్పుడు. సో నేను ఫోన్ చూడలేను. 10-12 నిమిషాలు ఒకటేగా కూడా తీస్తా. అర్థమవుతుందా? ఎందుకంటే నాకు అందరు ఏడ్చుకుంటూ కూర్చుంటే నేను ఆలోచించుకుంటూ కూర్చుంటున్నా. లేదు సార్, మాకు బాగా ఇబ్బంది అవుతుంది, అర్థం చేసుకోరు. న్యాయం జరగకపోతే ఇంకా మేము దిగుతామని చెప్పాక కూడా మీరు ఇంకా ముంగడికి వస్తలేరంటే మేము ఇంకా వేస్ట్ అనిపిస్తుంది. అసలు 13 మంది అన్నదమ్ములము మేము. ఇంత వేసి చూడండి ఒకసారి, 13 మంది అన్నదమ్ములము. మిమ్మల్ని ఫేక్ అన్న జనాలు, మీరు రియల్ క్యాండిడేట్, మీరు ఒక రియల్ హీరో అని నిరూపించుకోవాలంటే నా చెల్లెకి న్యాయం జరిగితే మరోసారి మీరు ఎట్లా గెలవరో కూడా నేను చూస్తా సార్. అర్థమవుతుందా? ఇల్లు అన్ని చెల్లె ఫోటోలే అక్కడ ఉన్నాయి చూడండి. ఇంకా ఈ ఇల్లు మొత్తం నిండిపోతుంది చెల్లె ఫోటోలకు. ఇంత బంగారు తల్లి చూడండి సార్ ఒకసారి. ఏమన్నా తప్పి చేసిందా, లేకుంటే ఏమన్నా
పిచ్చోళ్ళకి అందరిలాగా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని తిరిగి చూపించుకుంటూ తిరిగిందా? మంచి మంచి పిచ్చోళ్ళు కూడా మంచిగా బతురు. మా బంగారు తల్లిని ఉత్త చంపేసిపోయిండు. మీకు కొంచెం కూడా బాధ అనిపించలేదు సార్? నాకు అర్థం కాదు కొంచెం. అరే ఇన్ని రోజులు అవుతుంది ఇంకా న్యాయం జరుగుతలేదు అని చెప్పేసి పిచ్చోళ్ళ లెక్క మేము వేడి చేస్తున్నాం. సిట్టి వాళ్ళు నలుగురు ఎత్తలాగే సిట్టి నీ మీద చేతి ఎట్లా వేసిందే బంగారు మొగంకు సిట్టి. నలుగురు వచ్చి నీ మొగం మీద కొట్టి చంపినా సిట్టి. వాళ్ళకు నలుగురు సావులు నలుగురు ఒక కడ పెడతారు ఆగే సిట్టి. నీ పాదల కడ పెడతానే సిట్టి వాళ్ళని. సిట్టి నేను ఎట్లా చంపినా సిట్టి. సప్పుడంటే మామూలు మాడినాయే సిట్టి. ఇది సప్పుడేదో సిట్టిది కొత్తగా అవ్వా అవ్వ నా ఇంటికి వచ్చి నేను చెప్పిపోయా సిట్టి. వాళ్ళు నలుగురు ఎప్పుడు చేస్తారే సిట్టి. నీకు మనసు అంతా ఎప్పుడు ఉంటుందేమో అమ్మో. అలా నలుగురు సాగు ఎప్పుడు చూస్తావే సిట్టి. వాళ్ళు ముసలోళ్ళు నడికి వచ్చి ఎట్లా చంపిర్రేమో అమ్మో అమ్మ. నీకు ఎట్లా చెప్పబోతుంది నీకెందుకు చంపిర్రే అమ్మా. నా పుత్తడు బొమ్మ సిట్టి. నిన్ను శివయ్య తయారు చేసి నాకు పంపించిండే సిట్టి. నేను ఎట్లా బతకండి సిట్టి. నువ్వు లేకపోతే నేను ఎట్లా బతుకునే సిట్టి. ఓ సిట్టి ఎట్లా చూడ పక్కనకి అన్నా చూడు సిట్టి. ఆ ఫోటో కూడా ఒకటి సిట్టును వేడిపోతావే సిట్టి. ఓ సిట్టును వేడిపోయినవే సిట్టి. రావే సిట్టి. నీ భోగం పుట్టించుకుంటున్నావే సిట్టి. నీ భోగం పెట్టుతుందే సిట్టి. అది తీసి ఇవన్నీ తీసే ఇవన్నీ తీసే. అమ్మకి ఏమవుతుంది నాకు కళ్ళు ఎరుగుతున్నా. తీసేరి. నువ్వు నేనా ఇంటికి రాబోతున్నా. నా చిట్టమ్మ గురించి వచ్చిన అయ్యో బిచ్చు. నేను చిట్టమ్మ ఎత్తుకుని కదా బీచమ్మ నేను చిట్టమ్మ ఎత్తుకున్నా. బీచమ్మ చూడు చిట్టమ్మ చూడు చిట్టమ్మ బీచు వెళ్ళలేదు. బీచు రాగా నిన్ను చిట్టి రోజు ఎత్తుకుంటుండే కదా బీచు. బీచమ్మ చిట్టి చూడమ్మా. చిట్టి చూడు మొక్కు. చిట్టిని మొక్కు పండుకో. చిట్టి దగ్గర పండుకో. చిట్టి దగ్గర పండుకో బీచమ్మ చిట్టి దగ్గర పండుకోయే. చిట్టి దగ్గర పండుకోయే బీచు. అగ్గిపెట్టిందా ఎక్కడ? చూడు ఇప్పుడు ఏం చేస్తాం పెట్రోల్ తోటి. ఈసారి పెట్రోల్ అయిందేమో. నెక్స్ట్ సారి అక్కడ కనబడతాను ఉచ్చ వచ్చి మరి ఆగి పెడతాం. చూడు ఏం ఫోటోలు ఓలై హరిలాని చూడికి. ఇది ఇప్పుడు ఇట్లా లైట్ తీసుకోకూరు ఖచ్చితంగా చూడురి. అక్కడ దొరికితే ఇట్లా ముఖమే ఉచ్చ వచ్చి మరీ పెడతాం. చూడు అన్న పెట్రోల్ సగ్గి పెడుతున్నాం అని అమ్మ దెంగ లంచ్ అడుగు నాకు డైరెక్ట్గా దొరకలా ఉచ్చ తగ్గి పెడతా.
అర్థమవుతుందా? గవర్నమెంట్ ఊకే కూర్చుంటుంది కదా, దారి తప్పేవాడు మాకు దొరకాల. సరే అది తర్వాత చూసుకుందాం, కానీ ఈ లంజోడుకు అని జన్మల ఆడొక్క ఫోటో కట్టించుకున్నాడు వాని ఇంట్లో. చూడు అని అమ్మని దెంగదు ఇన్ని ఫోటోలు. ఇగో జీవితంలో పుట్టినప్పటి నుంచి దిగిండో లేదు ఇన్ని ఫోటోలు. ఈ ముఖము కర్రెపోకు లంజోడుకు ముఖము, ఈయన అమ్మని దెంగదు లంజోడుకు, ఈయన ముఖము కర్రె ముఖం లంజోడుకు. నా చెల్లె అని అది చేసింది, అర్థమవుతుందా? ఇక నా చెల్లె, నా బంగారు తల్లి, అర్థమవుతుందా? అని అమ్మ పూకాన్ పెట్రోల్ లంజోడుకు. ఈసారి నేను పెట్రోల్ పోసాకి పెడుతున్నా. ఈసారి ఉచ్చ ముఖమే ఉచ్చ పోసి మరి. రైట్. ఇది చేయాలనుకుంటే ఇది ఏడనే చేస్తాం మేము. గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం, సార్ అర్థం చేసుకోరి, న్యాయం చెయ్యూరి. మీ న్యాయం కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇంకా న్యాయం జరగకపోతే ఇలాంటి రోలమే జరుగుతాయి, అంతేగానే. అంతే చూసుకోండి. ఇది ఇంకా శాంపుల్ జస్ట్, ఇక రియాక్షన్ ఎట్లుంటో మీరే చూసుకోండి. చూసారు కదా, అమ్మ ఆ కళ్ళు తిరుగుతున్నాయి, పడిపోతే మళ్ళీ కోస. అయితే డాక్టర్ చెప్పిండు కొంచెం అటుటైనా ఏడవద్దని చెప్పిండు. ఎంత ఏడవద్దన్నా కానీ ఆన్నే కూర్చుంటుందని చెప్పేసి మీకు చూపించడానికే నేను వీడియో చేసిన. అంతా తిరుగుతుండో అది చెప్తుండని చెప్పేసి అనుకోకూరి, ఎందుకంటే నేను తిరిగింది అమ్మకి ఏమవుతుంది ఏంది మా పరిస్థితి ఎట్లుందని చెప్పనీకే. ఈ టైంలో ఏడిపించడం తప్పే, కానీ ఆ ఏడుపు ఆగుతలేదు. మేము ఏమన్నా కానీ తిడుతుంది. మీకంటే ఎక్కువ నా బిడ్డ నేరా, మీరు వెళ్ళిపోరి, నా దగ్గరికి అత్తే నేను చచ్చిపోతా అని చెప్పేసి మాడితే ఇష్టం ఉన్నట్టు మాకు బాధ అనిపించి, సో మేము ఇంకా ఇది మేమే కాదు అందరు చూడాలా. ఎందుకంటే చెప్పిండు, అంటే ఇంతమందికి వచ్చింది అన్న, ఇంతమందికి వచ్చినప్పుడు కొంచెం అటుటైనా అది గ్లూకోజ్ పెట్టడం మంచి చూపెట్టినా, ఇంతకుముందు గ్లూకోజ్ అది పెట్టమన్నాడు. సో మా అన్నకు తెలుసు కొంచెం, మా అన్న పెడతాడు ఇప్పుడు. అర్థం చేసుకోర్రి, ఫేక్ న్యూస్ బంద్ చేయర్రి. 1 month ఈ రోజుకు, అందుకోసమే మా అమ్మకు బాధ ఆగాక ఇన్ని రోజుల దాకా న్యాయం జరగలేదని చెప్పేసి వాళ్ళు కంటిన్యూ ఏడ్చడం మీద ఉన్నారు. అర్థం చేసుకోరు ఇంకా. ఓకే బాయ్.